ప్రాఫిట్ చేయలేదు. అది షుడ్ నాట్ బిల్డ్ యూనివర్సిటీ లైక్ లేకపోతే తీసేయండి. మా వల్ల కానీ యూనివర్సిటీ మేము నడపము, అది పీజీ సెంటర్ నడపం అనేది కానీ పెట్టిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీ అని పెట్టుకున్నాను కదా. తెలంగాణ యూనివర్సిటీ అంటే కదా ప్రైడ్ ఉండాలి కదా, మా యూనివర్సిటీ ఎట్లా ఉందని. ఇది ఎక్కడో ఒక చోట దేర్ సంథింగ్ రాంగ్. అలాగే మనం అనుకోండి అంటే కేరళ గురించి చాలా మంది ప్రస్తావించారు. కేరళ నర్సులు కానీ కేరళ టీచర్స్ ఎంత డిమాండ్ ఉన్నారు. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషను బిఎడ్ వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ ఏదైతే ఇచ్చారో కేరళ టీచర్ కొరకని తెలంగాణలో కానీ మొత్తం దేశవ్యాప్తంగా డెస్పరేట్గా కేరళ టీచర్ కావాలంటున్నారు. ఎంత డిమాండ్ ఉంది మ్యాన్ పవర్. మీరు కేరళ పోతే 70% మంది నర్సులు కేరళ నర్సులు. ఎందుకు ఎక్కడి నుంచి మ్యాసివ్గా హ్యూమన్ రిసోర్స్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు విద్యలో చాలా ఇన్వెస్ట్ చేశారు. చేసి పేద వర్గాల నుంచి వచ్చిన అమ్మాయిలకి, పేద వర్గాలు వచ్చిన పిల్లలకి వాళ్ళు టీచర్స్గా నర్సెస్గా దేశవ్యాప్తంగా పోయి సేవలు చేస్తున్నారు. మనది ఇప్పుడు చిన్న రాష్ట్రం కేరళ లాగా మనం కూడా మ్యాసివ్గా ఇన్వెస్ట్ చేసి అసలు ఇట్లా ఆపర్చునిటీస్ ఉండేటువంటి చేస్తే తను ఎక్కడో పై వాడు అసలు వాళ్ళ జీవితాన్ని సాగింది. ఎందుకంటే ఇండియా స్టిల్ ఒక యూనిటీగా ఉంది. అసలు ఇంకా ఉద్యోగాల కొరకు మనకు కొన్ని అవకాశాలు కనీసం కార్పొరేట్ వరల్డ్లో వారికి ట్రైన్ ఉంటే తీసుకుంటాడు. కానీ మొత్తంగా మనము ఆలోచించాల్సింది ఏమిటంటే విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, నిజానికి కాలేజీలు, ఆ కాలేజీలో చదివే విద్య, మన పాలిటెక్నిక్ కాలేజెస్ వాటికి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము, మన జేఎన్టీ యూనివర్సిటీ ఎట్లా మనం బిల్డ్ చేసుకుంటాము. ఇది రెండవది స్కూల్ విద్యలో. తర్వాత ముఖ్యంగా ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది దాంట్లో మ్యాసివ్ కొంత ఇన్వెస్ట్ చేస్తే బహుశా తెలంగాణ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఒక 10 లక్షల మంది దాకా చదువుకున్న పిల్లలు ఉంటారు. ఇంత నాట్ పాసిబుల్, ఈజ్ ఈజీ. వీళ్ళ మాత్రము ఉద్యోగాలు అంటే అంత మ్యాన్ పవర్ కాదు. పెద్ద బాధ్యత ఉండి అన్మేనేజబుల్ అనేటువంటి చిన్న రాష్ట్రం అయింది కదా, అంత అన్మేనేజబుల్ కాదు. కానీ ఎలా ఆలోచిస్తాము, ఎవరి దృష్టితో ఆలోచిస్తాము, ఏ కోణం నుంచి ఆలోచిస్తాము అనేటువంటిది ఉంది. నేను తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే మీరు ఏ పాలసీ వేసినా, ఏ విధానం నిర్ణయం చేసినా మనిషిని ప్రమాణంగా పెట్టుకోండి. దీనివల్ల ఎంతమందికి బాగుంది, ఎంతమంది మనుషులు బాగుపడతారంటే అంత అవకాశం. ఇది మీరు ఏ పాలసీ సరే మీరు అలా ఆలోచించగలిగితే అవకాశాలు పెరగడానికి అవకాశం. అంతేగాని మనం అలా ఆలోచించకుండా మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన మోడల్ ఆయన బయటపడదాయి. ఆ మోడల్ ఎక్కబడి కాబట్టి తెలంగాణ వచ్చింది. నిజానికి తెలంగాణ ఉద్యమము నాట్ ఓన్లీ అగైన్స్ చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతం వారికి ఒక అభివృద్ధి నమూనాకు వ్యతిరేక పోరాటం పనిచేశారు. ఆ అభివృద్ధి నమూనాలకు అన్యాయానికి వ్యతిరేక పోరాటం చేశారు. దాని కొరకైనా మనము కనీసం ఈ పిల్లలందరూ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కొరకని అటు వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, అలాగే విద్యారంగాన్ని, సేవా రంగం కొరకు మానవ వనరులు అందించడం కొరకని కొన్ని కాంప్రహెన్సివ్గా ఆలోచించగలిగితే బహుశా మన పిల్లలకి కనీసం ఒక అవకాశం, వాళ్ళకు ఒక విశ్వాసం, తప్పకుండా మనకి ఏదైనా అవకాశం వస్తుంది అనేది క్రియేట్ చేయవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఆ ఒత్తిడి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలంగాణ విద్యావంతుల మీదకి మీటింగ్ పెట్టినందుకైతే నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్తున్నాను. తెలంగాణ ప్రజల తరఫున ఈ చర్చ ఇంకా చాలా లోతుగా కొనసాగవలసిన అవసరం కూడా ఉన్నది అని చెప్తూ నన్ను పిలిచినందుకు నేను